ఏ సౌమ్య, ఏంటిదంతా? ఇప్పుడైనా ఇల్లంతా క్లీన్ చేసుకుని వచ్చాను, మొత్తం సర్దానా? ఇవన్నీ ఇలా పడేసావేంటి? పెట్టు, మొత్తం ఇవన్నీ లోపల సర్దు. 2 minutes లోపల పెట్టాలి ఇవన్నీ. ఏమో ఎప్పుడు చూసినా బెదిరిస్తూనే ఉంటావు, అసలు ఏం చేయకపోయినా బెదిరిస్తావు. పొద్దున్నే నేను 6 గంటల వరకు అసలు లేవనంతే. నేను 10 లేకపోతే 11 అప్పుడే లేగుస్తాను. మళ్ళీ స్కూల్కి తొందరగా అయిపోవాలి, మళ్ళీ స్కూల్కి నువ్వు అలా చెప్పకదు నాకు. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రతిరోజు ఉప్మా 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 ఏమన్నా నేషనల్ టిఫిన్ ప్రతిరోజు అది చేయనికి? నాకు పిజ్జా, బర్గర్, పాస్తా ఇలాంటివే కావాలి. నేను ఇలాంటివే తింటాను, లేకపోతే నేను తినను. బయటకు వెళ్ళి నాతో కొనిపించుకుంటాను అంతే. ఇంకా ప్రతిరోజు స్నానం చేయాలి స్నానం చేయాలి స్నానం చేయాలి. ఏ స్నానం చేయకపోతే ఏమవుతుంది? నాకు బ్రష్ చేయడానికి అసలు బతుకం. మళ్ళీ స్నానం చేయాలంటే ఎక్కడి నుంచి చేయాలి? నేను చేయను. నేను ఓన్లీ వీక్లీ వన్సే స్నానం చేస్తాను అంతే. ఇంకా నేను మా ఫ్రెండ్ లిల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 1 గంటలో వచ్చేయాలి, 1/2 గంటలో వచ్చేయాలి. ఈ రిస్ట్రిక్షన్స్ అని నాకు వద్దు. నేను 2-3 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటా, ఆ అమ్మాయి కూడా మన ఇంటికి వస్తుంది అంతే. అంతేగాని నన్ను ఎప్పుడు చూసినా వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అనొద్దు. టీవీ చూస్తాను, నేను గంటలు చూస్తాను. డోరేమోన్, పోకేమాన్ అవే చూస్తాను. నాకు అవే ఇష్టం, నేను అవే చూస్తాను. నాకు అవే కావాలి. ఇంకా ఇలాంటి నేను పిచ్చి పిచ్చి చేస్తాను. నా ఇష్టం. నాకు రేపటి నుంచి ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు ఇలాగా. సరే నాన్న, కూల్. మనకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగే చేద్దాం. నీకు ఎలా కావాలంటే అలాగే చేద్దాం, సరేనా? ఏంటి సౌమ్య, ఏం మాట్లాడవు? ఇందక్కడి నుంచి అలాగే చూస్తున్నావేంటి బొమ్మలాగా? సర్దివన్నీ 2 minutesలో. ఫ్రెండ్స్, ఇలా చాలా బాగుంది కదా, కానీ రియాలిటీలో జరగవు. మా ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ జరగవు. ఏంటో.